గత ఏడాది దీపావళికి బాక్స్ ఆఫీస్ వార్కు దిగిన ఇద్దరు డైనమిక్ హీరోలు ఈసారి సెప్టెంబర్లో అమీ తుమీ తేల్చుకోబోతున్నారు. ఈ 2 స్టార్స్ ఫైట్ కి దిగడమేమో కానీ మధ్యలో ఇరుక్కుపోయాడు ఒక యంగ్ ఫెలో. ఇలాంటి పోటీ అతనికి కొత్త కాకపోయినా మరోసారి మ్యాజిక్ చేస్తాడా అన్నదే డౌట్ ఇక్కడ. లాస్ట్ ఇయర్ టపాసుల పండుగకు దుల్కర్ సల్మాన్, శివకార్తికేయన్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. శివకార్తికేయన్, అమరన్, దుల్కర్, లక్కీ భాస్కర్ ఒకే రోజు అంటే 2024 అక్టోబర్ 31న రిలీజ్ అయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చిన రెండు సినిమాలను ఆడియన్స్ ఆదరించారు. కానీ అమరన్ కి భారీ విజయాన్ని కట్టబెట్టారు. లక్కీ భాస్కర్ బాగున్నప్పటికీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీకి మొగ్గు చూపారు ఆడియన్స్. దీంతో దుల్కర్ మూవీ కలెక్షన్లపై ఇంపాక్ట్ పడిందని ఓపెన్ టాక్. అమరన్ 300 కోట్లను కలెక్ట్ చేస్తే లక్కీ భాస్కర్ 100 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత ఓటీటీలో లక్కీ భాస్కర్ కి మంచి వ్యూస్ దక్కాయి. నిరుడు దీపావళి ఫైట్ ముగిసింది అనుకుంటే ఈసారి ఓనం పండుగను టార్గెట్ చేస్తున్నారు శివకార్తికేయన్ అండ్ దుల్కర్. సెప్టెంబర్ 5న మద్రాసితో వచ్చేస్తున్నాడు అమరన్ హీరో. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఈ డేట్ కచీఫ్ వేసుకుంది. ఈ సినిమా అటు శివకు ఇటు మురుగదాస్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ కూడా. అమరన్ సక్సెస్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత, సికిందర్ ఫెయిల్యూర్ నుండి గట్టెక్కాల్సిన సిచ్యువేషన్స్ వీరిది. లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ నుండి వస్తున్న కాంతా కూడా ఇదే డేట్ న తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సెల్వం అని సెల్వరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. మద్రాసి కాంతా ఫిల్మ్స్ ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. కాంతా సెప్టెంబర్ 5న కన్ఫర్మ్ అయితే మరోసారి దుల్కర్, శివకార్తికేయన్ మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయమే. కానీ ఈ ఇద్దరి మధ్య ఇరుక్కుపోయాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. హనుమాన్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మిరాయిని దింపుతున్నాడు. ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల ఆగస్టుకు, ఆ తర్వాత సెప్టెంబర్ 5కి జంప్ అయింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్ కి కార్తిక్ ఘట్టంనేని దర్శకుడు. మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. మిరాయిని కూడా పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ చేస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే మిరాయ్ ఇతర భాషల్లో పోటీని ఎదుర్కోవాల్సిందే. మద్రాసితో పోల్చుకుంటే టాలీవుడ్ హీరోగా మారిన, అందులోనూ పీరియాడిక్ డ్రామాస్ తో సక్సెస్ చూస్తోన్న దుల్కర్ సల్మాన్ కాంతాతో ఫైట్ తప్పదు. కాంతా కూడా 1950 పీరియాడిక్ డ్రామా. తేజ సజ్జాకు స్టార్స్ తో ఢీ కొట్టడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ మంత్, అందులోనూ పొరుగు హీరోస్ తో పోటీ అంటే గెలుస్తాడా అన్నదే డౌట్ గా మారింది. ఒకవేళ కార్తికేయన్, దుల్కర్ సినిమాలపై క్లియర్ డామినేట్ చూపిస్తే బాక్సాఫీస్ యోధుడిగా మారిపోవడం ఖాయం. మరి ఆ మార్క్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. సినిమాల రిలీజ్ల విషయాల్లో కోలీవుడ్ ఫిల్మ్స్, టాలీవుడ్ ఫిల్మ్స్ మధ్య కాంపిటీషన్ పీక్స్ కు వెళ్తోందా? తమిళ తంబీలు తెలుగు మార్కెట్ పై కన్నేశారా? ఇక సౌత్ సినిమాల మధ్య బిగ్ ఫైట్ తప్పదా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మనం ప్రస్తావించినట్టుగా మిరాయితో మద్రాసి, కాంతా పోటీ పడుతున్నట్టు ఈ దీపావళికి తెలుగు, తమిళ హీరోలు బాక్స్ ఆఫీస్ వరకు సిద్ధమైపోయారు. నార్త్ పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ ని చూపించి సౌత్ సినిమాల పవర్ చూపిస్తూ ఉంటే తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. పిల్లి కొట్టుకుని కోతికి లోకువైనట్లు సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్ కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కషన్ పెట్టుకున్నట్లు శివకార్తికేయన్, దుల్కర్, తేజాలు ఒకే రోజు తమ బొమ్మలను దింపి కాంపిటీటర్లుగా మారిపోగా ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్, కిరణ్ అబ్బవరం కూడా రంగంలోకి దిగారు. లవ్ టుడే, డ్రాగన్ తో జోరు మీదున్న ప్రదీప్ రంగనాథన్ నుండి ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెప్టెంబర్ 18న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూట్ దీపావళికి ఫిక్స్ అయింది. ఇదే టపాసుల పండుగకు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాడు. కాతో హిట్ కొట్టేసిన కిరణ్ నెక్స్ట్ మూవీ కే ర్యాంప్ కూడా దివాళీకి వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. ఈ రెండు కూడా లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలే కావడం విశేషం. డ్యూట్ తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ప్రదీప్, కిరణ్ మాత్రమే కాదు, దీపావళికి మరొకరు కూడా కర్చీఫ్ వేసే ఛాన్స్ ఉంది. కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలో ఒకరు టపాసుల పండుగకి రాబోతున్నారు. సర్దార్ 2 కానీ, సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న కరుప్పు కానీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వీటిలో ఏదొచ్చినా పాన్ ఇండియా చిత్రాలుగా రిలీజ్ అయ్యే ఛాన్సులున్నాయి. సో ఈ లెక్కన ఈ 3 ఫిల్మ్స్ దివాళీకొస్తే థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇలా సౌత్ సినిమాలే రిలీజుల విషయంలో దెబ్బలాడుకుంటూ ఉంటే కలెక్షన్స్ మాత్రమే కాదు, మూవీ లవర్స్ లో కూడా రాను రాను నెగిటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంటుంది. నార్త్ లో స్టార్ హీరో సినిమాలు వస్తే మరో స్టార్ హీరో సినిమా తప్పుకుంటోంది. అక్కడున్న అండర్స్టాండింగ్ అలాంటిది. మరి సౌత్ లో జరుగుతున్న ఈ లేటెస్ట్ పరిణామాలను సీరియస్ గా తీసుకుని టాలీవుడ్, కోలీవుడ్ డిస్కషన్ షురూ చేసుకుంటే బెటర్ అన్నది ట్రేడ్ వర్గాల వాదన. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది. ఇన్నాళ్ల కెరీర్ లో ఎన్నో కొత్త అధ్యాయాలు లిఖించిన బెబో
ఇంకా ఏదైనా అచీవ్ చేయాల్సి ఉందా? అక్క కరిష్మా సాధించలేంది చెల్లెలుగా గెయిన్ చేస్తుందా? సౌత్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుందా? బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది బేబో. రెఫ్యూజీ అనే మూవీతో తెరంగేట్రం చేసింది కరీనా. ఆమెకే కాదు, అభిషేక్ బచ్చన్ కూడా ఇది ఫస్ట్ ఫిల్మ్. కానీ చోటా బచ్చన్తో పోల్చుకుంటే కరీనా అచీవ్మెంట్, సక్సెస్ వేరు. ఈ 25 ఏళ్లలో స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. కెరియర్ స్టార్టింగ్లో అక్క కరిష్మాతో పోల్చి చూస్తూ ఆమె నటనకు వంకలు పెట్టిన ప్రేక్షకులు ఆ తర్వాత కరీనా స్క్రిప్ట్ సెలెక్షన్, యాక్టింగ్కు ఫిదా అయిపోయారు. కెరియర్ స్టార్టింగ్లో కాస్త బొద్దుగా కనిపించిన కరీనా ఫిట్నెస్ పై కాన్సంట్రేషన్ చేసి జీరో సైజ్కు మారింది. తర్వాత కూడా ఫిజిక్ అలానే మెయింటైన్ చేస్తూ జీరో సైజ్కు బ్రాండ్ అంబాసిడర్గా చేంజ్ అయింది. అలాగే కెరియర్ పీక్స్లో ఉండగానే సైఫ్ అలీ ఖాన్ను వివాహం చేసుకుని 2 పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఛాన్సులు కొల్లగొట్టడంలో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతోంది. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అందులోనూ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తోంది కరీనా. లాస్ట్ 10 చిత్రాల నుండి చూస్తే ఆమె సక్సెస్ రేషియో 60 అబోవ్ ఉంది. 45+ లోకి ఎంటర్ అవుతున్న బేబో ప్రెజెంట్ ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రెజెంట్ వీర్ ద వెయిటింగ్ 2తో పాటు తఖ్త్, మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయింది. కానీ వీటి గురించి అప్డేట్స్ లేవు. అలాగే అక్క టచ్ చేయని సౌత్ ఇండస్ట్రీలోకి ఎంటర్ కాబోతోందని టాక్. టాక్సిక్ తో పాటు స్పిరిట్, SSMB 29కి ఆఫర్ చేశారంటూ వార్తలొచ్చాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మరి ఎప్పుడు టీ-టౌన్ ఎంట్రీ ఇస్తుందో చూడాలి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ 23 ఏళ్ల తర్వాత మెగాఫోన్ టచ్ చేస్తున్నాడు. ఆయన డైరెక్ట్ చేయబోతున్న ఫిల్మ్ నుండి ట్రైలర్ బయటకు వచ్చింది. రైడ్ 2తో హిట్ ట్రాక్ ఎక్కిన వాణి కపూర్ చేస్తున్న థ్రిల్లర్ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. అలాగే వార్ 2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉంది. ఈ సినీ రౌండప్ లో ఇవన్నీ మీకోసం. బాలీవుడ్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉందని టాక్. వార్ 2తో పోటీ పడుతున్న కూలీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసి ప్రమోషన్ల వర్క్ షురూ చేసింది. కానీ వార్ 2 మాత్రం ఇంకా ఓ సాంగ్ పెండింగ్ లో ఉందని టాక్. అదే తారక్ అండ్ హృతిక్ మధ్య డాన్స్ సీక్వెన్స్. ఈ సాంగ్ కు 2 క్రేజియస్ట్ డాన్సర్లు కాలు కదపబోతున్నారు. ముంబైలో యశ్రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఈ ఇద్దరిపై సాంగ్ షూట్ చేస్తున్నాడట అయాన్ ముఖర్జీ. ఈ ఎనర్జెటిక్ నంబర్ను కొరియోగ్రాఫర్ బాక్సో సీజర్ డిజైన్ చేస్తున్నాడట. వారం రోజుల పాటు ఈ ఇద్దరి మధ్య డాన్స్ ఫైట్ జరగబోతోందని టాక్. రైడ్ 2తో హిట్ ట్రాక్ ఎక్కిన వాణి కపూర్ నెక్స్ట్ మండల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై 25న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది మండల మర్డర్స్. యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ దాదాపు 23 ఇయర్స్ తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. 2002లో ఓం జై జగదీష్ తర్వాత బ్యాక్ సైడ్ ఆఫ్ కెమెరాకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు తన్వి ద గ్రేట్ అనే మూవీని తెరకెక్కించారు. శుభంగి దత్ అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్న తన్వి ద గ్రేట్ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.